పాపా ఏంటండి? నీ పేరేంటమ్మా? గీతండి. మీ అమ్మ నాన్న ఎక్కడుంటారమ్మా? అమ్మ ఆఫ్రికా అడవుల్లో, అయ్యా అమెరికా చెరువుల్లో చేపలు పట్టుకుంటా ఉంటారు. వాళ్ళు ఫారెన్లో ఉంటే మీరు ఇక్కడేం చేస్తున్నారమ్మా? వాళ్ళు పట్టిన చేపలు అమ్ముకుంటా ఉంటాం. మీరు కూడా అమ్ముతారా? ఊరుకువే, తప్పమ్మా. పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదు. అమ్మ నాన్న ఉంటే ఉన్నారని చెప్పాలి, లేకపోతే లేరని చెప్పాలి. దిమాగ్లో మెంటల్ ఉన్నదానే. అమ్మ అయ్యా ఉంటే ఈ అనాథ శరణాలయంలో ఎందుకుంటామే? అది నిజమే. ఇది శరణాలయం అని మర్చిపోయి అడిగాను తల్లి, సారీ. పర్వాలేదండి. ఇంతకు మీకేం కావాలి? మీ మేడం కావాలమ్మా. మా సార్ మేడం నమ్ముతా అని చెప్పిండా ఏంది? నేను కావాలన్నది కొనడానికి కాదు తల్లి, మాట్లాడడానికి. ఏం మాట్లాడడానికి వచ్చారు? పిల్లల్ని పెంచుకుందాం అనుకుంటున్నావమ్మా? కోడి పిల్లల్లా మేక పిల్లల్లా? కోడి పిల్లల్ని మేక పిల్లల్ని కాదు తల్లి, నీలాంటి అందమైన చిట్టి తల్లుల్ని. ఆ విషయం మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాం. ఇంతకీ మీ మేడం ఎక్కడా? లోపలున్నారు, రండి చూపిస్తాం. మేడం, మేడం, ఏంటే? మీకోసం ఎవరో వచ్చారు మేడం. మీరు? నా పేరు విమల అండి, ఈయన మా వారు. నమస్తే, చెప్పండి, ఏం కావాలి మీకు? మాకు పెళ్ళై 10 ఏళ్ళైనా ఇంకా పిల్లలు పుట్టలేదండి. కానీ ఇది హాస్పిటల్ కాదండి, మేమేం చేస్తాం? ట్రీట్మెంట్ కోసం రాలేదండి. మరి ఈ పిల్ల భక్తురాలు పిల్లలు పుట్టడానికి పూజలేమైనా చేస్తుందేమోనని వచ్చారా? మీరు మూస్తారా? లేదండి, ఎవరైనా పాపని దత్తత తీసుకుందామని వచ్చాం. అలాగా. పిల్లల్ని దత్తత తీసుకోవడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఎవరో మాకు తెలియదు గానీ మేము కూడా దత్తత తీసుకుంటాం. నీ తెలియలోనా తమలపాకు? కండిషన్స్ అంటే మనుషులు కాదు, ఎయిర్ కండిషన్స్ అంటే ఏసీ. నీ బొంద, నువ్వు నోర్మై. చూడండి, మీకు పిల్లల్ని దత్తత ఇవ్వాలంటే మీకుండడానికి సొంత ఇల్లు ఉండాలి, ఆర్థికంగా స్థిరపడిన వారే ఉండాలి, పాపకి సెక్యూరిటీగా కొంత డబ్బు కానీ స్థిర చిరాస్తులు కానీ కేటాయించగలిగేవారే ఉండాలి. మాకా ఇబ్బందేం లేదండి, పాప నచ్చితే మీరే షూరిటీ ఇమ్మన్నా ఇస్తాం. సరే ఉండండి, పిల్లల్ని పిలిపిస్తాను. అవసరం లేదండి, మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం. ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? నా ముందే ఉందండి. ఊరుకోండి, నేను పాపనేంటి? ఆల్రెడీ మాకు పెళ్ళై 10 ఏళ్ళయింది. నీ సిగ్గు మొగ్గలయ్యా, వాళ్ళు చూసింది నిన్ను కాదే, వీళ్ళలో ఒకరినే. మాలో ఒకర్నా? అవును, నేను ఆ గీతని దత్తత తీసుకుందాం అనుకుంటున్నా. నో, నేను ఒప్పుకోను. నేనే కాదు, మా ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోరు. మా నానమ్మగారు అస్సలు ఒప్పుకోరండి. ఇంట్లో వాళ్ళు? నానమ్మ? చూడు, ఇంకా చూడు. బర్ణాలు ఖర్చీఫ్ ఉన్నాయండి. అసలు బర్ణాలు ఎందుకు పెట్టిందండి? డాక్యుమెంట్స్ దొరకనందుకు నెక్స్ట్ నువ్వేం చేస్తావే? తొడగొట్టి శబదం చేస్తానండి కదా. అలా తొడగొట్టి బొబ్బలొస్తే రాసుకోవడానికి ఆ బర్ణాలు ఇచ్చింది. మరి ఈ ఖర్చీఫ్ ఎందుకు అత్తయ్య గారు? డాక్యుమెంట్స్ దొరకపోతే మనం ఏం చేస్తాం? ఏడుస్తాం అత్తయ్య గారు. చెప్తే చాలు, ఇంత యాక్షన్ అక్కర్లా. ఏడిస్తే ఏమొస్తుంది? ముక్కులోంచి చీముడు వస్తుంది. కన్నీళ్ళు వస్తాయే, అది తుడుచుకోవడానికే ఖర్చీఫ్ ఇచ్చింది. ముద్ద పప్పు మొహం. నానమ్మగారండి. నాకు తెలిసే నువ్వు నా బ్యాగ్ ఎత్తుకుపోతావని. డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయా జఫ్ఫాదానా?
నేను రేపు పొద్దున్నే అమ్ముకుంటాను. ఏం పీక్కుంటావు? పీక్కో. దాన్ని వదలనండి. ఇప్పుడే వెళ్తాను. ఎక్కడికి? విజయమో వీరసర్గమో తేల్చుకుంటాను. అది కదే నేను చెప్పి. నన్నాపకండి. ఈ గీత తొడగొట్టి తలపడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. సెంట్రల్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పొగరైనా తెగువైనా నేను దిగేంత వరకే. Once I step in, history will repeat. ఏమైంది దీనికి? నానమ్మ పిచ్చిలో సగం వచ్చినట్టుంది. ఎంతసేపు మమ్మల్ని కొట్టడం కాదు, దాన్ని చూసుకోండి. ఏంది మామ ఈరోజు ఇంట్లో సామాన్లన్నీ సర్దుతున్నావు? మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. సాధ్యమైనంత త్వరగా వెళ్ళిపోవాలి, లేదంటే ఆ అనసూయ ప్రాణాలు తీసిన డాక్యుమెంట్స్ లాక్కుంటుంది. ఏ గదిలోకి వెళ్తున్నావు మామా? గదిలో కాదు, ఈ ఊరు విడిచి వెళ్తున్నాం. ఎందుకు? చూసావా ఆ అనసూయ ఎలా వెంటాడుతుందో? అసలే డబ్బు పిచ్చిది, పిసినాడిది. డబ్బు కోసం ఎంతకైనా తెగించే నీచురాలు. ఆఖరికి తన కోడలు చంపిన. ఏంది? కోడల్ని చంపిందా? గా విషయాలన్నీ నీకెట్లా తెలుసు మామా? అయ్యో, కంగారు నిజం చెప్పేశాను. అంటే ఎవరో చెప్పుకుంటుంటే విన్నానే. వెళ్ళు, నీ బట్టలు చదువుకోపో. పో. నేను ఈ ఊరు వదిలి రాలేను మామా. ఎందుకు? ఆ గీతను వదిలి వెళ్ళలేవా? దాని గురించి ఆలోచిస్తే మనం చేస్తామే. బతుకుంటే మళ్ళెప్పుడైనా కలవచ్చే. రేపు ఆ ఇంటి రిజిస్ట్రేషన్ అవ్వగానే వెళ్ళిపోదాం. ఏమో, నాకైతే ఇష్టం లేదు మామా. సర్లే, లోపల అటక మీద బ్యాగ్ ఉంటే తీసుకొచ్చి ఆడ పెట్టా. అవసరం ఉంటే బ్యాగ్లో పెట్టు, లేకపోతే పారేయ్. అమ్మో, ఎన్ని నగలా! మామా, నగలు మామా, ఎన్ని నగలున్నాయో చూడు. ఏందే ముద్దపప్పు, దద్దోజనం తిన్నవా? నువ్వు అసలు నా ఫ్రెండ్ వేనా? నాది కదే డౌట్. ఏంది మ్యాటరు? నువ్వు నా ఫ్రెండ్ అని నీకెన్నిసార్లు హెల్ప్ చేశానే, ఎన్ని విషయాల్లో కోఆపరేట్ చేశానే. నీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సర్దుకున్నా. మరి నువ్వు సర్దుకున్నావా? ఆల్రెడీ సర్దుకుంటున్నా. ఏంటది? బ్యాగ్ లో బట్టలు. అంటే నాకు డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఊరి నుంచి వెళ్ళిపోతున్నావా? అవును. నువ్వు మిత్రద్రోహివే. నీ డాక్యుమెంట్స్ నాకు ఇవ్వనప్పుడు నేనిచ్చిన చైన్ నీకెందుకు? ఇచ్చేయ్. ఈ డయాన్ని చూడాలంటేనే అసహ్యం. దీనిలోకి నాకెందుకు